హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మినీ టీవీ. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను మన ఛానల్లో. అయితే మా ఇంట్లో మా నాన్నగారు ఇలా గేలానికి వెళ్ళారనమాట సముద్రం దగ్గరికి. వెళ్తే అక్కడ చేప పడింది. దాన్ని ఎలా క్లీన్ చేస్తున్నారో ఒకసారి ఈ వీడియో తీసి పెడదాము, మన వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి తీసానమాట. చూడండి, ఆ చేప పేరేంటో తెలుసా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పాపం అది ఎంత గట్టిగా ఉందంటే, కానీ కొంతమంది చూసారా చేస్తుంటే ఇంకా దాన్ని చేసినా కూడా బతికే ఉంది. ఏడున్నర కల్లా పాట దిగుతున్నావా? ఆరేటి తిరిగిచ్చింది బాబు. చూస్తున్నారా ఫ్రెండ్స్, మా తమ్ముడు వచ్చి అంటున్నాడు, ఎందుకు నా అది చేస్తున్నా బ్రతికే ఉంది కదా, ఫస్ట్ దాన్ని చంపేసి నాకు చేయవచ్చు కదా అంటున్నాడు. అది వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకున్నారనమాట వెళ్ళడానికి, నాన్న తమ్ముడు. కానీ టైం అనుకున్న దానికంటే వేరేగా డిఫరెంట్గా అయిందంట. అది చెప్పుకుంటున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. మీ ఇంట్లో ఎవరు చేస్తారు? మా నాన్న చూసారా, అంత పెద్ద చేప మా అమ్మ చేయలేరు, అందుకే మా నాన్న చేస్తున్నారనమాట. నచ్చిందా ఫ్రెండ్స్? అవన్నీ జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్. ఆ శంకులు అంటారు కదా, రెడ్ కలర్లో ఉన్నాయి, వాటికి ముళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి. మంచిగా తీయాలి, జాగ్రత్తగా తీయలేదంటే అవి మనకి వేసేస్తాయి అన్నమాట. మా నాన్న చూడండి ఎంత కష్టపడుతున్నారో, చాలా కష్టపడాలి. ఎట్టకేలుగా రెడ్ కలర్ శంకులు వచ్చేసినాయి ఫ్రెండ్స్. శంకాల ఇప్పుడు వాటి పళ్ళు, అది చాలా బలం పెట్టాలి, లేదంటే మన వల్ల కాదు. చూడండి ఎంత కష్టపడుతున్నారు. మా ఇంటి దగ్గర బాగా కోట ఉంటుంది, అది అందువల్ల ఏంటంటే చిలుకలు, పక్షులు, కాకులు అన్నీ కిలకిలా అంటూనే ఉంటాయి. ఎప్పుడు ఏది చేసినా అవి మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ కోరస్ అన్నమాట, అవి మ్యూజిక్. చూసారా, ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అవి మాట్లాడుతూనే సౌండ్స్ చేస్తూనే ఉన్నాయి. కోళ్ళు, పక్షులు అన్నీ అన్నమాట. చూసారా, మా నాన్న ఎంత కష్టపడి ఆఖరికి ఆ పళ్ళను తీసేశారు, క్లీన్ చేస్తున్నారు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫిష్ క్లీనింగ్ మీలో ఎంతమందికి వచ్చి కామెంట్ చేయండి. మీ అందరికీ వస్తే కనుక కామెంట్ చేయండి. పొదును పోయినట్లుంది పాపం, మా నాన్న కత్తెరతోనే మళ్ళీ దాన్ని పొదును పెట్టారు. మంచిగా ముక్కలకు వస్తున్నారు. కుదిరితే ఫిష్ కర్రీ వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్, పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, పెడతాను. ఊరికే మన వాళ్ళు ఎవరైనా చూడకపోతే చూస్తారు కదా అని చెప్పి పెట్టాను అనమాట ఫిష్ క్లీనింగ్ వీడియో. మీకు నచ్చితే చెప్పండి. కర్రీ కూడా మా అమ్మ ఎక్స్ట్రాడినరీగా వండుతారు, చూపిస్తాను. తినిపించలేను కానీ చూపిస్తాను ఫ్రెండ్స్. అయిపోయింది, ఫిష్ క్లీన్ చేయటం అయిపోయింది. మా నాన్న మళ్ళీ దానిలో కూడా తీస్తున్నారు. అంటే దానిలో అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, తెలుసు కదా, అవి కూడా తీసేస్తారు. చూసారా ఫ్యాట్. ఆ చేప పేరేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫస్ట్లో, చూసారా ఎంత నీట్గా చేశారో. మా అమ్మ బాక్స్ తెచ్చుకున్నారు, చక్కగా వేస్తున్నారు. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీకు ఇష్టమైతే, ఇంట్రెస్ట్ ఉంటే మంచి కంటెంట్ పెడతా, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా మంచి పీసెస్ వచ్చాయి. ఎంతైనా చెరువుల్లో చేపల కంటే, ఎందుకంటే వాటికి ఎరువు వేసి పెంచుతారు కదా, ఇలా సీ ఫిష్, తర్వాత మనకి కాలువలు ఉంటాయి కదా, పిల్ల కాలువలు, వాటిలో వలేసుకొని తెచ్చుకొని తింటే ఆ రుచే వేర్లే ఫ్రెండ్స్.
మాకైతే ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది, మా నాన్న తెస్తారనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.